ఒకసారి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడానికి ఒక విదేశీ రాయబారి వచ్చాడు. కృష్ణదేవరాయలు ఆ రాయబారికి అద్భుతమైన విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందుకోసం సామ్రాజ్యంలోని అత్యుత్తమ వంటగాన్ని పిలిచి రేపు వచ్చే రాయబారికి మరువలేని భోజనం సిద్ధం చేయమని చెప్పాడు. వంటవాడు ఎంతో శ్రమించి రకరకాల రుచికరమైన వంటకాలు చేశాడు. అవన్నీ తయారయ్యాక ఉప్పు మాత్రం ఎక్కువైంది. వంటవాడు భయపడిపోయాడు. రాజుకు తెలిస్తే శిక్ష ఖాయం అనుకున్నాడు. అప్పుడు రామకృష్ణుడు అక్కడికి వచ్చాడు. వంటవాడిని చూసి ఏమిటి అంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. వంటవాడు జరిగిన విషయం చెప్పి ఇప్పుడు ఏం చేయాలి రామకృష్ణ గారు అని అన్నాడు. రాజు నన్ను శిక్షిస్తాడు అని చెప్పాడు. రామకృష్ణుడు నవ్వి భయపడకు, దీనికి ఒక పరిష్కారం ఉంది అన్నాడు. అతను ఒక పెద్ద పచ్చిమిరపకాయ తీసుకొని దాన్ని సగానికి చీల్చి ప్రతి వంటకంలోనూ ఒక్కొక్కటి వేసి కొద్దిసేపు ఉంచి తీసేయమన్నాడు. వంటవాడు అలాగే చేశాడు. పచ్చిమిరపకాయలలోని ఘాటు ఉప్పును కొంతవరకు తగ్గించి విందు సమయంలో రాయబారి భోజనం చేస్తూ ఉంటే ప్రతి వంటకంలోనూ ఒకే రకమైన ఘాటు తగులుతుంది. రాయల వారు ఆశ్చర్యపోయి ఏమిటిది, అన్ని వంటకాల్లోనూ అదే రుచి వస్తుంది అని అడిగాడు. రామకృష్ణుడు చిరునవ్వుతో ప్రభు, ఇది మా వంటవాడి ప్రత్యేక నైపుణ్యం. అతను అన్ని వంటకాలను ఒకే రుచి వచ్చేలా చేయగలడు. దీనిని ఏకైక రుచి అంటారు అన్నాడు. రాయబారి ఆ వింత రుచిని ఆస్వాదిస్తూ నిజంగా అద్భుతం, ఇంత విచిత్రమైన రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ రుచి చూడలేదు అని మెచ్చుకున్నాడు. రామకృష్ణుడు సమయస్ఫూర్తికి వంటవాడు రక్షించబడ్డాడు. రాజు కూడా సంతోషించాడు.